నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక చక్కని చికెన్ రెడ్ రోస్ట్ ఫ్రై, మిరియాల చారు చూపిద్దామని వచ్చేసానండి. మరి మిరియాల రసం చాలా మందికి చికెన్ ఫ్రై కాంబినేషన్లో చాలా ఇష్టం కదా. మరి మిరియాల రసానికి ఏమేం కావాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చికెన్ రోస్ట్ ఫ్రైకి మనం ఇలా రావాలంటే దీనికి కావాల్సినవి ఏంటి, ఇదంతా మనం ఈరోజు వీడియోలో చూసేద్దాము. మరి ఏం కావాలో చూద్దామా? చికెన్ రెడ్ రోస్ట్కి కావాల్సినవి చికెన్ 1 కిలో తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. మరి పెద్ద పీసెస్ అయితే రోస్ట్ చేసుకోవడానికి అంత బాగుండదు, అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. 2 ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, డీప్ ఫ్రైకి ఆయిల్, 1/2 చెక్క నిమ్మకాయని ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పచ్చికారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. మనకి ఇవి చికెన్ రోస్ట్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ముందు చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ బౌల్లో మనం చికెన్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందాము. మనం కడిగి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మనం 1 కిలో చికెన్ తీసుకుంటున్నాము. 1 కిలో చికెన్ యాడ్ చేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం తర్వాత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుందాము చూసుకొని. 1/2 చెక్క నిమ్మరసం. ఇప్పుడు ఇవన్నీ మనకి ముక్కలుగా పట్టేటట్టు కలుపుకుందాము. మనం చికెన్ని ఇలా కలుపుకొని ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము. మనకి ఈ ఫ్రై మంచి కలర్లో చక్కగా రోస్ట్ అయ్యే ఆయిల్లో చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని కొంచెం సేపు ఇలా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఆయిల్ ని యాడ్ చేసుకుందాము. చూడండి, నేను 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా రోస్ట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాము. మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాము. 1/2 టేబుల్ స్పూన్, మనం ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తాం. ఇందులో ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న జీరా పౌడర్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. మనకి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాము. చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకున్నాము. చికెన్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. మనం హై టు మీడియంలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లోలో పెట్టుకుంటూ మరి హైలో పెట్టకండి. దీన్ని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మనకి వాటర్ అలా పైకి తేలింది. మనకి ముక్కలు ఆ వాటర్లో కుక్ అవుతున్నాయి. ఇంకొంచెం సేపు మనం ఫ్రై అవనిద్దాము. మనకి ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఆయిల్ పైకి తేలుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాము. ఒకసారి చూద్దామా? చూడండి, మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మనకి పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇంకొక టేబుల్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ముందు వేయలేదు నేను. ఒక్క పాయింట్ మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం సేపు మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవుతుంది.
మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు ఉపయోగపడితే వాడుకోండి. ఏం లేదండి, మనం చికెన్ పకోడీ వేసుకుంటాం కదా, ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మనకి ఆ ఆయిల్ మనం పక్కన పెట్టుకుంటాము. ఆ ఆయిల్ మనం మళ్ళీ మామూలు వెజ్ కర్రీస్లో వాడం కదా. అలాంటప్పుడు మీరు ఎక్కువ రోజులు దాన్ని నిల్వ పెట్టకండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. 1 or 2 days లోపు దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఈ చికెన్ రోస్ట్ చేసుకోండి. ఆ ఆయిల్తో మీరు ఈ చికెన్ రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ మీకు ఆ చికెన్ పకోడీ ఫ్లేవర్ అంతా మీకు ఈ రోస్ట్కు పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా అలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంకొకసారి చేసినప్పుడు ఆ చికెన్ పకోడీ వేసిన ఆయిల్ని పక్కన పెట్టుకొని దాన్ని దీనిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు నచ్చితే ఈ టిప్ని వాడుకోండి. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు అలాగే చేస్తాను. మనం ఎక్కువ రోజులు చికెన్ పకోడీ వేసిన ఆయిల్ని నిల్వ ఉంచకూడదు కదా, అందుకని 1 or 2 days లోపు మనం ఇలాంటిది మళ్ళీ వేరే ఏదైనా చేసుకున్నప్పుడు దాన్ని అలా యూజ్ చేసుకోండి. మీరు కర్రీలో వేసుకుంటే కర్రీకి ఆ స్మెల్కి చాలా తేడా ఉంటుంది. మీరు కర్రీ చేసుకున్నప్పుడు చికెన్ పకోడీ చేసుకున్న ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేసుకున్నారనుకోండి, మీకు కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది. అలాగే ఇలాంటప్పుడు మీరు ఈ చికెన్ రోస్ట్కి వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేసేదే మీకు చెప్తున్నాను, మీకు నచ్చితే కనుక ఈసారి అలా చేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఒక 1/2 tablespoon సాల్ట్ పక్కన పెట్టాను కదా, ఈ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. మీ రుచికి తగినంత మీరు చూసి యాడ్ చేసుకోండి. నేను ఇంకొక 1/2 tablespoon యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసాం కదా, దీన్ని కలిపి మనకి చికెన్ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇందులో కారం యాడ్ చేసుకున్నాము. చూడండి, మనకి ముక్క ఏమాత్రం చిదరవకుండా చక్కగా ముక్కలుగా రోస్ట్ అవుతుంది. మీరు ఇలాగే చేసుకోండి, మీకు కూడా తప్పకుండా ఇలాగే వస్తుంది. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 2 tablespoons కారం యాడ్ చేసుకున్నాము. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో టేబుల్-స్పూన్ అయినా యాడ్ చేసుకోండి, కానీ నేను వేసింది మీకు కరెక్ట్గా సరిపోతుంది. మేము కారం ఎక్కువే తింటామండి, కాబట్టి నేను వేసే కొలతల్లో మీకు కారం కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తింటాము అనుకుంటే మాత్రం ఇంకొక 1/2 tablespoon అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము. మనకి కారం వేసాక కూడా చూడండి మంచి కలర్ వస్తుంది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు మనం హైలో పెట్టి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియంలో పెట్టకుండా హైలో పెట్టుకోండి. ఒక 2 seconds ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం కరివేపాకు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ఇవి వేసి కలుపుకున్నాము. ఒకసారి కలుపుకున్నాం మనం మొత్తం. చక్కగా కారం కూడా ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి కూడా ఈ స్టేజ్లో వేసుకోండి. మీకు చక్కగా గ్రీన్గా మధ్యలో కరివేపాకు పచ్చిమిర్చి మంచి కలర్ఫుల్గా మనకి కర్రీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ కర్రీ మనకి టమాటా రసం, మిరియాల చారు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు మిరియాల చారు కూడా చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ధనియా పౌడర్ ఒక 1 tablespoon యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మనం సిమ్లో పెట్టుకొని 1 second ఇలా కలుపుకున్నాము. చికెన్ ఫ్రైస్ చాలా రకాలు చేస్తారండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఇది నచ్చిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ఇంట్లో మా వాళ్ళందరికీ ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతారు. మనం గ్రేవీస్ కర్రీస్ రెగ్యులర్గా చేసుకుంటానే ఉంటాం కదా, ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ ధనియా పౌడర్ కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. మనకి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం. చక్కగా మీకు ఎంత కొత్తిమీర కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్లో కొత్తిమీర ఎంత యాడ్ చేసుకున్నా తప్పులేదు, మంచి స్మెల్ ఇస్తుంది, మంచి అరోమా వస్తుంది. ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్నాము.
దీన్ని ఒకసారి కలుపుకున్నాము. చక్కగా మనకి రెడ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ పీసెస్లో నిమ్మరసం కలిపి పెట్టుకున్నాం కదా, ఇంక ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం అన్నీ కరెక్ట్గా కొలతలతో వేసుకున్నాము. కేజీ చికెన్కి నేను వేసిన కొలతలతో మీరు యాడ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, కిలో చికెన్ తెచ్చేసేయండి, ఫ్రై చేసేసేయండి. తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. అది చక్కగా పీసెస్ ఎంత బాగా ఫ్రై అయినాయో. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మీరు ఇలా చేయండి, వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేస్తారు. లేదా మీకే ఫోన్ చేసి ఆ ఫ్రై ఎలా చేసావక్క అని అడుగుతారు. చక్కగా ఇలా ఇంత సర్వింగ్ బౌల్లో తీసుకొని మీ అందరికీ నేను చేసిన ఈ ఫ్రై నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్గా చికెన్ రోస్ట్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం రసంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు దీనికి మిరియాల రసం మనం చేసుకుందాము. మరి మిరియాల రసానికి ఏమేం కావాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. కావాల్సినవి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. ఇది ఒక 30 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని నానబెట్టి పెట్టుకోండి. ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తాలింపుకి ఆయిల్, 10 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు మనం వీటితో రసాన్ని తయారు చేసుకుందాము. బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు ఇలా కాడలతో వేసుకోండి. కొత్తిమీర కాడలు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం కదా, ఆ కాడల్ని దీనిలో వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చేతితో బాగా నలుపుకోవాలి. చింతపండు అంతా మనకి మ్యాష్ అయ్యి దానిలో ఉన్న రసం అంతా బయటకు వచ్చే వరకు మనం దీన్ని ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి ఆ కరివేపాకు కాడల్లోవి, కొత్తిమీర కాడల్లో ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి పట్టి మనకి రసం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మొత్తం నలిపి మనం ఇది గుజ్జు తీసి ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నలుపుకొని ఇప్పుడు ఇది ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాము. మనకి పులుపు ఎంత కావాలో అంత చూసుకొని మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకో బౌల్లోకి ఈ వాటర్ని తీసుకున్నాము. దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగే మనం జ్యూస్ తీసుకొని ఇంకో బౌల్లో వేసేసుకున్నాము. మొత్తం రసం తీసుకొని ఇలా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం మిరియాలు, ధనియాలు అన్నీ కలిపి పౌడర్ పట్టుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోండి. మనం తీసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకున్నాము. ఇలా వేసుకొని మనం ఇలా పౌడర్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అంతే. మనకి ఆయిల్ ఎక్కువ వేస్తే రసం కదా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందు ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. మనకి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి, త్వరగానే అయిపోతుంది మనకి మిరియాల రసం.
ఈ మిరియాల రసం మనకి గొంతు బాగోనప్పుడు, మనకి జలుబు దగ్గు అలాంటివి వచ్చినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టుకోండి. మీకు నోరు బాగోకపోయినా, మనకి ఎప్పుడైనా జ్వరంగా ఉన్నా ఈ మిరియాల చారు హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇది ఇలా చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒక్కటి సరిపోతుంది. ఈ ఆనియన్ మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఈ పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాము. ఇది 1 సెకండ్ మనం ఫ్రై అవనిద్దాము. ఎందుకంటే మనం ముందు ఫ్రై చేసుకోలేదు కదా, అన్ని పచ్చివే మనం పౌడర్ పట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లో మనకి 1 సెకండ్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు. అయింది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న పులుసును కూడా యాడ్ చేసేసుకున్నాము. చింతపండు, టమాటా అన్ని పులుసు తీసుకున్నాం కదా, ఇందులోనే యాడ్ చేసేసుకుంది. దీన్ని హై టు లోలో చూసుకుంటూ మనం ఒక 2-3 సెకండ్స్ పైకి పొంగు వచ్చేంత వరకు, మరీ ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సేపు దీన్ని మరగనిద్దాము. మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాము. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. కొత్తిమీర యాడ్ చేసేసుకొని 1 సెకండ్ అలా ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సరిపోతుంది. మనం ఇందులో కారం యాడ్ చేసుకోకూడదండి. మనకి మిరియాల్లో ఉన్న ఘాటే మనకి రసానికి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మనం ఒక బౌల్లోకి దీన్ని తీసుకున్నాము. వేడి వేడిగా మిరియాల రసం చూడండి మనకి రెడీ అయిపోయింది. కమ్మటి వాసనతో ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం మనకి రెడీ. టేస్టీగా చికెన్ రెడ్ రోస్ట్ ఫ్రై, మిరియాల చారు రెడీ అయిపోయింది. చూడండి మనకి చక్కగా ముక్క ఎంత బాగా ఫ్రై అయిందో, చక్కగా రోస్ట్ గా మనకి హోటల్ స్టైల్లో ఉంటుందండి. మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిరియాల చారు కూడా మనకి కరెక్ట్ గా అన్ని ఫ్లేవర్లు కరెక్ట్ గా సరిపోయినాయి. మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. మీ అందరికి కనుక నేను చేసిన ఈ రసం, ఈ చికెన్ రోస్ట్ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.